దక్షిణ భారతదేశ రైతులందరికీ నా నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్. ఈరోజు మళ్ళీ వీడియో ప్రకాష్ డైరీ ఫామ్ నుంచి ఇంకో వీడియో తీస్తున్నాము. మన కస్టమర్ వచ్చినారు అన్నోళ్ళు. అన్న ఆంధ్రప్రదేశ్ తెనాలి. అన్న ఎక్కడన్నా మంది? కృష్ణా జిల్లా అవనిగడ్డ. కృష్ణా జిల్లా అవనిగడ్డ అంటే తూర్పుగోదావరి జిల్లా వస్తుందా? కృష్ణా జిల్లా వస్తుంది. ఓకే. మీ పేరేనా? బాబురావు. అన్న యూట్యూబ్లో ఫోన్ చేసుకొని వచ్చారా మీరు? యూట్యూబ్లో చూసి ఫోన్ చేసుకొని వచ్చారు. ఫస్ట్ మీరు ఆవులు కావాలని చెప్పి అన్నారు. అవును. మళ్ళా కాదు బఫెలోస్ తీసుకుంటా అంటే బఫెలోస్ కూడా మేము ఇప్పిస్తామన్నా అని చెప్పారు. ఓకేనా అన్న? అన్న మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ఇక్కడ వచ్చి మీరు కొన్నారు? విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చాక మనకేం తెలియలా. ఇక ప్రకాష్ డైరీ ఫామ్కి వచ్చాక పేరు ప్రకాష్ డైరీ ఫామ్. ఆ ప్రకాష్ డైరీ ఫామ్ వాళ్ళు దాదాపు 70-80 కిలోమీటర్లు తిప్పి మనకు నచ్చినవి, మనకి ఏమేమి కావాలో, ఏ క్వాలిటీ కావాలో ప్యూర్ ముర్రా ప్రెగ్నెంట్ బఫెలోస్ ని తీసుకోవడం జరిగింది. ప్రెగ్నెంట్ అన్ని చెకప్ చేయించారు. ముందర అన్ని చేయించారు. సన్నులు పిండడం గానీ, ప్రెగ్నెంట్ చెకప్ గానీ ఆ వీడియోలు కూడా మీరు తీసుకున్నాం. రెస్పాన్స్ ఎలా ఉందన్న? చాలా బాగుంది. అంటే ఇక్కడ వచ్చాక మనకి ఏంటంటే ఏం తెలియదు. ఈ హర్యానా ఏంటంటే మనకేం తెలియదు. ఇక్కడ వాతావరణం, ఇక్కడ భాష తెలియదు. కానీ ఇక్కడ తెలుగువారు ముస్తాఫా అనే వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చి ఆయన వెంట పెట్టుకుని రైతుల దగ్గర తిరిగి మనకి ఏం కావాలో, ఏ క్వాలిటీ కావాలో మరి చెప్పడం వల్ల నాకు ఏ టైప్ కావాలో చెప్పడం వల్ల వారు రైతుల దగ్గర తీసుకెళ్ళి మనకేం కావాలో ఇప్పించారు రీజనబుల్గా. ఇప్పుడు మీరు వేరే సంతలకు కూడా వెళ్ళారు. అక్కడికి మన దగ్గరికి తేడా ఉందన్న? తేడా అంటే ఏం లేదు. కొంతమంది ఇప్పుడు మన ప్రకాష్ డైరీ ఫామ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ దగ్గరికి, అంటే రైతుల దగ్గరికి విలేజ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన రైతు దగ్గర డైరెక్ట్గా కావాల్సినటువంటి మనకు ఇప్పించారు. మిగతా వాళ్ళకి ఏంటంటే ఆ విధంగా చేయలేకపోయినారు. అంతే కదన్నా. చూశారు కదన్నా. ఈ రోజు మనం బర్రెల టాపిక్ మాట్లాడదాం, బర్రెల గురించి మాట్లాడదాం. అన్న ఈ బర్రె కొన్నారు కదన్నా? అన్న ఈ బర్రె ఎంత కొన్నారన్న? మీరు రేట్ చెప్పండి. 1,30,000 ఎంత అన్న? కాదు, కరెక్ట్ గా చెప్పండి. 1,00,000 కితనే పెళ్లి అయితే? 1,15,000 మీరే కొన్నారు. మీరు ఇట్లా చెప్పారంటే రైతులు చూసే వాళ్ళకి లక్ష మీకు గుర్తు. రైతులకి ఎట్లా అంటే సార్ టీచర్, స్కూల్ టీచర్, మనము బర్రెలు చేస్తాం కాబట్టి మాకు ఈ బర్రె చేస్తే మాకు గుర్తుండిపోతుంది ఇది ఇంత కొన్నాము అని చెప్పి. 1,15,000. 1,15,000. హైట్ గీటు క్వాలిటీ చూడండి. హైట్ 7 months ప్రెగ్నెంట్లో ఉంది. 6 months ప్రెగ్నెంట్లో ఉంది. పాలు ఇస్తుంది, ప్లస్ దూడ కూడా ఉంది. పాలు ఇస్తుంది, 4 లీటర్ పాలు ఇస్తుంది. క్వాలిటీ చూడండి, A1 క్వాలిటీ, A1 టాప్ క్వాలిటీ అండి. అన్న టీచర్ అయినా కూడా కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీలో మాత్రం అన్న కాంప్రమైజ్ కాలేదు ఎలాంటి పరిస్థితుల్లో. ఇది చూడండి, ప్యూర్ రింగ్ ముర్రా స్ట్రక్చరు, హర్యానా కింద సన్ను సంక లైన్ చూడండి. ప్రెగ్నెంట్ 7.5+ ప్రెగ్నెంట్. ఇది 7.5+ ప్రెగ్నెంట్. 8 ఉండొచ్చు అని రైతు చెప్పారు. 7.5+ అంటే 8 ఉండొచ్చు. కింద లైన్ కానీ స్ట్రక్చర్ కానీ. దీనికి దూడ ఉండింది, ఆ దూడ కూడా ఇచ్చేశారు. పాలు డ్రై చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఇక 2 monthsలో ఇంతది కాబట్టి డ్రై చేయాలి. ఆడదూడ ఇచ్చారు. ఇది చూడండి. దీని రేట్ ఎంతనా? 1,30,000. చూశారు కదండి, 1,30,000. ఆడదూడ 20,000, 15,000, 20,000 చేసే ఆడదూడ ఉంది. కింద స్ట్రక్చరు, పాలు కూడా ఉన్నాయి దీని దగ్గర. 4 లీటర్ల పాలు కూడా ఉన్నాయి. మనం పాలు తీస్తాం, సాయంత్రం పాలు తీసే వీడియో మీకు ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాము. పాలు 4 ఉన్నాయి. 7.5 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆపాలి, పాలు బంద్ చేయాలి దీనికి అన్న. బంద్ చేసేయండి, ఎందుకంటే మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ మీకు పాలు రావాలంటే బంద్ చేస్తే పాలు. ఇది చూడండి, ఈ బర్రె చూడండి. ఈ బర్రె గురించి చెప్పండి. మీరు ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ చెకప్ చేసాము? 7 months and half. 7.5 months. 1,18,000. 1,18,000. 1,18,000. 7.5 నెలల ప్రెగ్నెంట్. 7.5, 8 ఉండొచ్చు. 7.5 to 8 ఉండొచ్చు. 1,18,000 అంతే కదన్నా? అవును, 1,18,000. క్వాలిటీ చూడండి, క్వాలిటీ, ఆ రింగ్ చూడండి, స్ట్రక్చరు, హైట్, వెయిట్, పర్సనాలిటీ, एकदम టాప్ బఫెలోస్ అండి. 3 days తిరిగామండి. 3 days తిరిగి ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్కటి తీసుకోవడం జరిగింది. స్ట్రక్చర్ చూడండి, కింద లైన్ కానీ స్ట్రక్చర్ కానీ ఈజీగా ఇది మనకు 18 లీటర్ ప్లస్ ఇస్తుంది. దీని తర్వాత 18 లీటర్ ఇది అండి. బర్రెల్లో మొత్తం టాప్ బర్రె. ఒక బొలోరోకి ఒక్క బర్రె సరిపోయింది. ఏమన్నా ఒకటే వచ్చింది, ఫుల్ వచ్చింది బొలోరోకి. వెయిట్ రుకావు చూడండి. హైట్, వెయిట్, స్ట్రక్చరు.
ఇది వచ్చి 8+ ప్రెగ్నెంట్, 8 మంత్ ప్లస్ ప్రెగ్నెంట్ ఇది, 8+ ప్రెగ్నెంట్ ఇది. క్వాలిటీలో కానీ రింగులో కానీ వెయిట్, బర్రె సైజు, హైటు 8.5 మంత్ ప్రెగ్నెంట్. మనం ఇది 1,35,000 కొనడం జరిగింది. 1,35,000 ఎంతనా? 1,35,000. 1,35,000కి నచ్చిందా నాన్న? ఈ బర్రె మన సైడ్ కొనాలంటే ఎంత కొనాలన్నా? ఇన్న తర్వాత 2 పెట్టచ్చు, 2 లక్షలు పెట్టాలి. 1,80,000, 2 లక్షల దాకా పెట్టచ్చు. 2 లక్షలు ఖచ్చితంగా పెట్టాలి. ఒక్క నెల సాదుకుంటే 2 లక్షలు. ఇదే బర్రె మనం 1,35,000 కొనేయడం జరిగింది. 1,35,000. టాప్ క్వాలిటీ బఫెలో, అది టాప్ క్వాలిటీ. మిల్క్ కూడా అది 20 లీటర్ల 700 గ్రాములు పాలు ఇచ్చిందని అని చెప్పి రైతు అన్నాడు కదన్నా. 20 లీటర్ల 700 గ్రాములు ఇచ్చింది. ఒక డైరీలో కొన్నామండి. ఇంతకుముందు ఆయన దగ్గరే ఉండింది, ఆయన దగ్గరే పిండింది. ఆ డైరీలో కొన్నాం. 8.5 మంత్ ప్రెగ్నెంట్ అన్నారు. 8+ ప్రెగ్నెంట్ కూడా చెక్ చేసి చూపించాం. మళ్ళా సారు మీడియం క్వాలిటీ కావాలా అన్నారు. మీడియం క్వాలిటీ కావాలని చెప్పి ఈ రైతుల దగ్గర తిరిగి చూసాలన్నారు. ఇది చూడండి, ఇది 8 మంత్. ఎన్ని నెలలు ప్రెగ్నెంట్? 8 మంత్స్. 8 మంత్స్ కన్ఫామ్ ప్రెగ్నెంట్. మనం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసి డాక్టర్ దగ్గర కన్ఫామ్ చేసి తీసుకున్నాము. ఇది ఎంత కొన్నారన్న? ఇది 84 కొన్నాను. 84 కాదు, 84ది. అది లాస్ట్, ఆ చివరిది 84. ఇది చూడండి, ఇది 6.5 మంత్స్ ప్రెగ్నెంట్. ఇది 6.5 మంత్స్ ప్రెగ్నెంట్. పాలు కూడా ఉంది దీని దగ్గర, 3 లీటర్స్, మంచి క్వాలిటీ. ఇది వచ్చి 83,000 సాటిస్ఫాక్షన్ అన్న. 83,000 కొన్నారు. ఇది 84,000 కొన్నారు. మీడియం ఒకటి 3 కావాలి, పెద్దవి 4 కావాలని చెప్పి అన్న పెద్ద సైజులు 4 తీసుకున్నారు. ఈ మీడియంని 4 తీసుకున్నారు. ఇది కూడా మీకు సాధారణ 12 లీటర్లు 13 లీటర్లు ఏం తగ్గవండి రోజు మీద. 12-13 లీటర్లు. ఇంకో 2-3 నెలలు సాదుకుంటే మంచి క్వాలిటీ. ఇప్పుడు పాలు కూడా ఉన్నాయి దాని దగ్గర. మనం పాలు పిండుకోవచ్చు. ఇంకో 2 మంత్స్ పిండుకోవచ్చు. పిండుకున్న తర్వాత డ్రై అవుతాయి. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ మన డైరీ ఫామ్ నుంచి ఎలాంటి కాంప్రమైజ్ క్వాలిటీలో అన్న. మీరు హ్యాపీనా అన్న? హ్యాపీనా? ఈరోజు లోడ్ ఎక్కుతుంది, బయలుదేరుతున్నాయి. 4 మనకు పర్మిట్, రికార్డు అంతా చేపించినాం కదా అంతా. మీ ఆధార్ కార్డు, మా ఆధార్ కార్డు, ఇక్కడ మన డైరీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్, కేర్ టేకరు, లేబరు అంతా సార్ వాళ్ళు ట్రైన్కి వెళ్తున్నారు. బర్రెలు వాళ్ళ ఇంటికి పోయి చేరిపోతాయి. సార్ ఏం పోరు, సార్ స్కూల్ టీచరు. మళ్ళీ మంగళవారం నాడు అటెండ్ కావాలని స్కూల్కి సార్ వెళ్ళిపోతున్నారు. సోమవారం మళ్ళీ మనము లోడ్ చేసి పంపిస్తున్నాం. చూశారు కదండి మన డైరీ తరపున. అన్న ట్రస్ట్ చేసుకొని రావచ్చా? నమ్మొచ్చండి, మనం నమ్ముకొని రావచ్చా? ఇక్కడ మనకి ఈ ప్రకాష్ డైరీ ఫామ్ ని మనం నమ్మవచ్చు. ఎందుకంటే మనకి నచ్చకపోతే అంటే చాలా చోట్ల తిప్పి, విలేజ్ని తిప్పి నచ్చిన వాళ్ళ దగ్గర మనం ఇప్పిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రేటు ఎక్కువైనప్పటికీ మనం రేట్ అనేది మనం అడగాలి. అడిగితే వీళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారు, రేటు తగ్గిస్తారు. మీరు చక్కగా ఇక్కడికి వస్తే మీకు రీజనబుల్గానే ఉంటుంది, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ముస్తఫా అన్న ఉన్నాడు కాబట్టి, చిత్తూరిన పొంగనూరు, మనకి చాలా అంటే తెలుగు రానటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా హిందీ రాదు సహజంగా. అయితే అట్లాంటి వ్యక్తికి మరి ముస్తఫా గారికి ఫోన్ చేసి వస్తే తప్పనిసరిగా మన వెంటుండి, నేను దాదాపుగా సోమవారం వచ్చా, ఇది 5వ రోజు. అంటే ఈ 5 రోజుల నుంచి కూడా నాకు కావాల్సినట్టుగా నాకు నచ్చినవి కావాలని చెప్పేసి 5 రోజులు తిప్పి నాకు మరి నచ్చినవి ఇప్పించారు. మీరు ట్రస్ట్ చేయొచ్చు, నమ్మొచ్చు. చక్కగా కావాల్సినటువంటి వాళ్ళు ఈ ప్రకాష్ డైరీ ఫామ్ రావచ్చు. ఓకేనండి, చూశారు కదా. ధన్యవాదాలండి మన తెలుగు దక్షిణ భారతదేశ రైతులకి. హ్యాపీ కస్టమర్. థ్యాంక్ యూ. హ్యాపీ కస్టమర్స్. సంతోషం.